ఇక నిన్న అసెంబ్లీలో సరే మిగిలిన చర్చ ఒకటి, కానీ ప్రోటోకాల్ విషయంలో బీజేపీ ఎమ్మెల్యేలు ఒక వెంకటరమణారెడ్డి, రాకేష్ రెడ్డి మేము ఎమ్మెల్యేలుగా గెలిస్తే మమ్మల్ని అధికారిక కార్యక్రమాలకు పిలవకుండా మంత్రుల పర్యటనలకు వచ్చినప్పుడు స్థానికంగా ఓడిపోయినటువంటి కాంగ్రెస్ వాళ్ళను స్టేజ్ మీదకి పిలిచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలను అవమానిస్తున్నారనేటువంటిది నిన్న కాట్పల్లి వెంకటరమణారెడ్డి, రాకేష్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఏకంగా ఒక ఎమ్మెల్యే పోయి శ్రీధర్ బాబు సీట్లో కూర్చున్నారు. అదేంటిది మంత్రులు కూర్చునేటువంటి సీటు కదా, ఎమ్మెల్యే ఎందుకు కూర్చున్నామంటే మరి ఎమ్మెల్యేలను గెలిచిన ఎమ్మెల్యేలను పిలుచుకోవాల్సిన చోట ఓడిపోయిన వ్యక్తిని ఏ విధంగా పిలుస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు. నిజంగా ఒప్పుకోవాలి, అది కాంగ్రెస్ టీఆర్ఎస్ అట్లనే తప్పు చేసింది, కాంగ్రెస్ అట్లనే తప్పు చేస్తుంది. ఎవరైనా సరే మీ పార్టీ కార్యకర్తలను నిజంగా అక్కడ బీజేపీ ఎమ్మెల్యేనో టీఆర్ఎస్ ఎమ్మెల్యేనో గెలిచిన చోట కాంగ్రెస్ అతను ఓడిపోతే వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంట్లో దావత్ చేసుకో తిను, లేకపోతే కాంగ్రెస్ పార్టీ దగ్గర పోతే ఈయన మా హీరో అని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభలో చెప్పుకో. కానీ అధికారిక పర్యటనలో కూడా గెలిచినటువంటి ఎమ్మెల్యేలను అవమానించి ఓడిపోయినటువంటి వ్యక్తిని ఇక్కడ ఎమ్మెల్యే అనేటువంటి పరిచయం చేయడం అనేటువంటిది రేపు పొద్దుగాల కర్మ ఫలితం అనుభవించాల్సి వస్తుంది. కర్మ ఫలితం మీరు టీఆర్ఎస్ ఎట్లయితే చేసిందో వాళ్ళు కర్మ ఫలితాన్ని అనుభవిస్తున్నారు. వాళ్ళు కూడా ఇట్లనే చేసిరు, ఇక మాదే పెత్తనం అనుకొని చేసిరు, అనుభవిస్తున్నారు. రేపు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ తప్పుదం చేస్తే రేపు పొద్దుగాల అనుభవిస్తారు. ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది, వ్యతిరేకత మొదలవుతుంది. ఇది ఎట్లా సాధ్యమంటారు? ఎందుకంటే ప్రజల యొక్క మూడ్ మారిపోవడానికి లాస్ట్ 2 రోజులు చాలు ఎలక్షన్లలో. అరే ఇట్లా చేసిరా, ఇంత బలుపు వచ్చిందా? ఇంత తెలంగాణలో ప్రభుత్వం మార్పుకు కారణం బలుపు, అహంకారం అనేటువంటి 2 కోపాలే. బలుపు, అహంకారం ఉన్నది పాత ప్రభుత్వానికి అనేటువంటి ఒకే కారణం చేత ప్రజలు వ్యతిరేకంగా ఓటేసారు. ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉంటారు, అందరి మాట వింటారు, అందరితో కలుస్తారు, అందరి దగ్గరికి పోతారు, అందరికీ గౌరవం వస్తున్నటువంటిది. పక్కకు పోయి ఇష్టానుసారంగా నియంతృత్వంగా ఉన్నటువంటి ఏక వ్యక్తి పరిపాలనగా సాగుతున్నది, రాజులాగా రాజ్యరికంలాగా పోతున్నది అటువంటి ఒక భయంలోకి వెళ్ళిపోయారు ప్రజలు. సేమ్ రేపు పొద్దుగాల ఇదే సాగుతుంది. నిన్న అసెంబ్లీలో కూడా అదే జరిగింది. సరే వాళ్ళకు మధ్యన గొడవ జరిగి ఉండవచ్చు, వాళ్ళకు వీళ్ళకు మధ్యన అవమానం జరిగితే వాళ్ళకు వీళ్ళకు మధ్యన నా అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. కానీ ఖచ్చితంగా స్పీకర్ గారు వెంటనే స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, లేకపోతే స్పీకర్కి, మిగిలినటువంటి వాళ్ళకు వచ్చేటువంటి ప్రోటోకాల్ విషయంలో అధికారులు ఖచ్చితంగా ప్రోటోకాల్ ప్రకారమే పిలవాలని, ఇన్విటేషన్స్ కానీ లేకపోతే అక్కడ శంకుస్థాపన చేసే రాయిలల్లో కానీ రాసేటువంటి పేర్ల విషయంలో గతంలో కూడా దుబ్బాకలో జరిగినప్పుడు కూడా ఇదే కొట్లాట జరిగింది. అక్కడ స్థానిక ఎమ్మెల్యేని కాదనేటువంటి విధంగా ఇష్టానుసారంగా వ్యవహారం చేశారు. ఏమైంది? వాళ్ళ ఏకంగా పార్టీ ముఖ్యమంత్రి ఓడిపోయిండు, కేసీఆర్ ఓడిపోయిండు, ఏకంగా మెదక్లో ఓడిపోవాల్సినటువంటి పరిస్థితి. ఇట్లాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఇట్లాంటి వ్యవహారాల వల్లనే. దానికోసం ఒక్కసారి ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. లేకపోతే కాంగ్రెస్ పార్టీయే ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉన్నది. దాన్ని ఒక్కసారి ఆలోచించాల్సింది ఎవరంటే వీళ్ళే.